దేవస్థానం సింహాచలం గిరి ప్రదర్శన ఏర్పాట్లను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. టెండర్లను తనిఖీ చేశారు. రేకుల షెడ్ కూలిన ఘటనపై దేవస్థానం ఈవోను నిలదీశారు. రేకుల షెడ్ వెయ్యాలని ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. చందనోత్సవం సమయంలో జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఈవోకు గంటా శ్రీనివాసరావు సూచించారు. చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది వెడల్పు చేసి రోడ్ వైజ్ చేసి పక్కన దుకాణాలకి ఏదైతే రేపు జరగబోతున్న గిరి ప్రదక్షిణ సింహాద్రి అప్పన్న దేవాలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం. మనకి చందనోత్సవం స్వామివారి నిజరూప దర్శనం ఎంతో ఇంపార్టెన్స్, అలాగే గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం. అయితే దురదృష్టం కొద్దీ మొన్న జరిగిన చందనోత్సవంలో అనుకోకుండా ఒక సంఘటన జరగడం, 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం దేవస్థానం చరిత్రలోనే ఎవరు కూడా ఊహించిన విధంగా సంఘటన జరిగి అందరినీ కూడా ఆందోళనలకి ఒక కలిచివేసింది. ఆ నేపథ్యంలో నిన్నగాక మొన్న జరిగిన ఏదైతే తొలిపావంచ దగ్గర షెడ్ కూలిపోవటం, ఇవి చూసిన తర్వాత భక్తుల్లో ఒక భయాందోళన, ఒక చిన్న అనుమానాలు కూడా లేకెత్తే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీని మీద చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేస్తున్నప్పుడు కూడా రేపు జరగబోతున్న గిరి ప్రదక్షిణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలి, మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడదాని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈఓ గారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మాట్లాడారు.